మనసుల్లో ఉండే ఒకే ఒక సమస్య నిద్ర పట్టణ సమస్య. ఎప్పుడు ఏమవుతుందని పిడుగుపాటు పడుతున్నంత భయంగా ఉన్నటువంటి మొండితిన్న భాషలు అందరికీ కూడా నేను ఒకే ఒక హామీ ఇస్తున్నా. మీకు సమస్య రావాలంటే కృష్ణారెడ్డిని దాటి రావాలి. అది ఒక్కటి మటుకు గుర్తు పెట్టుకోండి. మీ ఇళ్ళకి మీ స్థలాలకి ఏ ఒక్క దానికి కూడా మీకు నోటీసులే ఇస్తారు, అంతే ఆగిపోతుంది. బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, మొండితిన్నపాలెం వాసులు ఒక్క స్థలం కూడా ఎక్కడికి పోకుండా చూసే బాధ్యత నాది. ఈ రోజు నుంచి ఈ మొండితిన్నపాలెం గ్రామం నాది, ఈ గ్రామం నాది. నన్ను దాటే సమస్య వస్తుంది కాబట్టి ధైర్యంగా నిద్రపోండి. మీ పొలాలు, మీ ఇళ్ల స్థలాలు, మీ ఇల్లు ఏ ఒక్కటి కూడా పోవని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, ఇంకొక ఉపద్రవం జగన్ ఇందాక మా సోదరుడు చెప్పారు గన్ను, నిజంగానే ఆ గన్నులోంచి ఇంకొక బుల్లెట్ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నిటికంటే ఎయిడ్స్ కంటే డేంజర్ అయినటువంటి యాక్ట్. ఈ రోజు మనం పొలం కొన్నా అమ్మినా రిజిస్ట్రేషన్ జరిగితే రిజిస్ట్రేషన్ టైటిల్ మనకి ఇవ్వరు, ప్రభుత్వం దగ్గరే ఉంచుకుంటారు. జెరాక్స్ కాపీ మనవి, ఒరిజినల్ పట్టాలు ప్రభుత్వం దగ్గర ఉంచుకొని రేపు ప్రభుత్వానికి డబ్బులు అవసరమైతే ఆ కాగితాలను తాకట్టు పెట్టుకోవడానికైనా సిద్ధపడే జగన్ ఉన్నాడు. ఆ జగన్ పోతే తప్ప ఈ టైటిలింగ్ యాక్ట్ రద్దు కాదు. ప్రతి ఒక్కరూ ఆలోచించి మన ఆస్తుల భద్రత కావాలంటే చంద్రబాబుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మన ఎక్స్ఎమ్మెల్యే ఆనమడుగు ఎనలేని సేవలు చేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఏమైనా మీ అదృష్టం. కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా, మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా తప్పకుండా మన ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ అందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా ఈ కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయం, అవినీతి, అక్రమాలు మరి ఎన్నో ఉన్నాయి. మరి మీ అందరూ కూడా తెలుసు, మన కావలి కాలికేయుడు అంటే ఎవరయ్యా? కావలి కాలికేయుడు ఈ రోజు నారా రోహిత్ గారు వచ్చాడు, కానీ ఆయన కంటే ఇంకా బాగా యాక్ట్ చేసే కావలి కమల్ హాసన్ ఎవరు? ఆయన కావలి కమల్ హాసన్ అంటే వేరెవరు కాదు, ప్రతాప్. వాడు 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా దోచుకుంటున్నాడు. ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటున్నాడు. అంతకంటే మంచి యాక్టర్ బహుశా ఈ కావలి ప్రాంతంలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో లేనటువంటి యాక్టర్ ఆయన. ఈ కావలి ప్రాంతాన్ని ఏం చేశాడు మీ అందరికి కూడా తెలుసు. మొత్తం చెరువులని, గుంటలు, కాలువలు అన్ని చదువులు పెట్టాడు. ఈ రోజు ఎలాంటి పంట భూములు లేకుండా చేశాడు. అలాంటి వ్యక్తి చేసి మరి రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఘనత ఆయనది. ఆయన కావలి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడంట. ఏం చేశారండి? ఒక చిన్న బ్రిడ్జి కట్టలేకపోతున్నావు. కలువలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దాదాపు 10 సంవత్సరాల నుంచి పూర్తి చేయలేనటువంటి గనుడు ఆయన. మీ అందరికీ తెలుసు. ఈ రోజు మన ఏదైతే తుమ్మలపేట రోడ్డు ఉందో ఆ రోడ్డును కూడా మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఏమాత్రము గతుకోలేకుండా చేయలేనటువంటి ఘనత కూడా ఆ యొక్క గనుడే అని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తున్నా. ఈ కావలి ప్రాంతాన్ని దోచుకొని తినడానికి వచ్చినాడు. మరి ఇంత అవినీతి, అక్రమాలు ఎవరు చేయలేని వ్యక్తిని మనం ఈసారి ఏమాత్రం డిపాజిట్ లేకుండా కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలుసు, ఆనమడుగు కానివ్వండి, సర్వేపాలెం కానివ్వండి, మొండితిన్నపాలెం కానివ్వండి, ఎప్పుడూ మా వెంటుంది, తెలుగుదేశం వెంటుంది. ఇప్పుడు